మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. ఈ విధంగా మేమందరం కూడా కలిసి పాటలు పాడుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఇచ్చినటువంటి కొన్ని మాటలు మీ మధ్య తీసుకుని వచ్చినాం. దేవుని వాక్యం పరిశుద్ధమైనటువంటి బైబిల్లో కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నదండి. సంవత్సరంలో నీ దయాకీటము ధరింపచేసి ఉన్నారు, నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి అనే మాట రాయబడి ఉన్నదండి. అవునండి, 2025వ సంవత్సరం అనేటటువంటి దయా కిరీటాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా పాపాత్మలను దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ పాప హృదయంతో అంతేగాని మన పాపాన్ని బట్టి మనం నాశనమునకు పాత్రలం కనుక మనము నాశనానికి జోగొడుతున్న సందర్భంలో దేవాది దేవుడు నరావతారుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. యేసు క్రీస్తు ప్రభు ఆయన భూమి మీదకి అవతరించినాడు. ఆయన సేవలో మానవుని పాపం కొరకు సేవలో ప్రాణం పెట్టాడు. 3వ రోజు తిరిగి లేచినాడు, పరలోకానికి ఆరోహణుడైనాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను ఈ మధ్యకు వచ్చి ప్రాధాన్యపడే విషయం ఏంటి అంటే, యేసు క్రీస్తు పాపుల రక్షకుడు. యేసు క్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మనమందరం కూడా పాపులమని మీరు గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం. మనము పాపం నుంచి విడిపించబడాలంటే యేసు ప్రభు మార్గం, వేరే మార్గం మానవునికి లేనే లేదు. అందుకే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ మాట దేవుడు రాయించి ఉన్నాడు. ఈ సంవత్సరం దయాకీటము ధరింపచేసి ఉన్నాడు. అవునండి, ఎంతో మంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినారు. అయితే నువ్వు సజీవుగా ఉన్నావు అంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు. కనుక ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి విధానంలో దేవుడు నిన్ను దీవించాలని, నూతనంగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక యేసు ప్రభు ఈ లోకానికి రావడం సత్యం. ఇది నువ్వు నమ్మాల్సిందే. ఎందుకంటే ఆల్ గవర్నమెంట్ రికార్డ్స్ ఈ రోజు క్యాలెండర్ ప్రారంభమైంది. యేసు ప్రభు పుట్టుకతో క్యాలెండర్ ప్రారంభమైంది. ప్రపంచమంతా కూడా క్యాలెండర్ యేసు ప్రభు పుట్టుకతో ప్రారంభమైంది. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని రాయబడింది. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే క్రీస్తు జన్మతో వచ్చింది. కనుక యేసు క్రీస్తు చరిత్రకారుడు, యేసు క్రీస్తు చరిత్రకు శక పురుషుడు. ప్రియ సోదరి సోదరుడా, మనం ఇది గమనించాలి. యేసు ప్రభు మన పాపము కొరకు సేవలో మరణించి తిరిగి లేచాడన్నటువంటి నిజం సత్యం. ఒక దినాన ఆయన భూమి మీదకి రాబోతా ఉన్నాడు. కనుక నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో దేవుడు నిన్ను దీవించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈ దేవుని పొందాలంటే నువ్వు పాపం నుంచి విడిపించబడాలా. పాపం నుంచి నువ్వు ఎప్పుడైతే విడిపించబడతావో అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పుడే ఈ లోకంలో నీకు నెమ్మది, శాంతి, సమాధానం. ఈ లోకం విడిస్తే పరలోకంలో యుగాయుగములు దేవునితో కూడా నువ్వు ఉంటావు. లేకపోతే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ఎవ్వరం తప్పించుకోలేం. కనుక నీళ్ళు జీవం ఉండగానే మాటలు ఉంటున్న సోదరి సోదరుడా, ప్రభువైన యేసుని విశ్వాసం ఉంచము. అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. యేసు ప్రభు వారి గురించి మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలని ఆశ ఉంటే ఇక్కడ మీకు సమీపంలో దర్శన ప్రార్థన మందిరం ఉంది. అక్కడ వార కార్యక్రమాలు అన్ని జరుగుతాయి. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. అందరు దయచేసి మోకరించండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన యేసు ప్రభు నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయం నూతన సంవత్సరంలో ప్రాంత ప్రజలు మీరు ప్రేమించి మీరు అందించిన వర్తమానం కొరకు వందనాలు. ప్రభా, విన్నవారిలో మీ కార్యం చేయముటగా నూతన సంవత్సరంలో దయాకిరీటం ధరింపచేయడానికి మీరు ఇష్టపడినందులకే వందనాలు. మీ మరణ ప్రభుత్వాలను గురించి ఇక్కడ ఉన్న వారందరూ కూడా విన్నారు. వారి జీవితంలో పాపక్షమాపణ గురించింది, పరలోకంలో జీవితంలో ఉన్న వారిపై ఉల్లిఖించాను. యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. రాజైన యేసు ప్రభుల వారికి, మోక్షమిచ్చే యేసు ప్రభుల వారికి, శాంతినిచ్చే యేసు ప్రభుల వారికి, సమాధానం ఇచ్చే యేసు ప్రభుల వారికి, నిత్య జీవం ఇచ్చే యేసు ప్రభుల వారికి, స్వస్థపరిచే యేసు ప్రభుల వారికి, ముక్తినిచ్చే యేసు ప్రభుల వారికి, పాపల కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన యేసు ప్రభుల వారికి, పాపల కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన యేసు ప్రభుల వారికి, నీతిమంతుల కొరకు తిరిగి రాబోతున్న యేసు ప్రభుల వారికి, దేశవాసి ప్రభు యేసు మసీకి, బేతనియావాసి ప్రభు యేసు మసీకి, ఎబ్రానవాసి ప్రభు యేసు మసీకి, హల్లెలూయా.